ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మరొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పైన మరొక ముఖ్య ప్రకటన రావడం జరిగిందనమాట. ఆ వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఇక వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తెలిసిన బంధుమిత్రులందరికీ కూడా ఇక షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకైతే వచ్చినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరో తీపి కబురు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెల పెన్షన్ల పైన భారీ శుభవార్త తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు వేగవంతం చేసిందనమాట. అయితే తెలంగాణలో ఇస్తున్న ఆసరా పెన్షన్లు 2016లో 4,000 రూపాయలు ఉన్న పలంగా రెట్టింపు చేస్తే ప్రభుత్వం పైన డబుల్ భారం పడుతుందని, దీనికి కొన్ని నిధులు సర్దుబాటుకు మార్గాలు సులభతరం చేశారు. అయితే ప్రభుత్వ ఖజానా నింపడానికి కేంద్ర ప్రభుత్వం మరో 9,000 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి అనుమతించిందనమాట. ఇక బాండ్ల రూపంలో ఆర్బీఐ దగ్గర ఉన్న ఇక అప్పు తీసుకోనుంది. అయితే విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో కొత్త పెన్షన్ల కోసం 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దాదాపు 44 లక్షల మంది పెన్షన్లు అందుకుంటారు. తాజాగా వచ్చిన వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 52 లక్షలకు పైగా చేరుతుంది. వితంతువులు 1.90 లక్షలు, దివ్యాంగులు 1.20 లక్షలు, ఒంటరి మహిళలు 40 లక్షలు. ప్రస్తుతం సాధారణ పెన్షన్ 2,016 రూపాయలు, దివ్యాంగులకు 3,016 రూపాయలుగా ఉంది. వాటిని కాంగ్రెస్ సర్కారు వరుసగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆసరా పెన్షన్లో మొదట్లో 65 ఏళ్ల దాటిన ఇక వృద్ధులు పెన్షన్లు ఇక అర్హులుగా ఉండేవారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటికీ ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. దీనికోసం 2019 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా పెన్షన్లు అమలు చేసింది. ఆగస్టు 20 ఇక చూసుకున్నట్లయితే తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు. తాజాగా వారందరూ ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అయితే 6 గ్యారంటీల పైన సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఏంటంటే ఆసరా పెన్షన్లో ఇక తప్పులు దొర్లే వారిని పక్కన పెట్టాలని భావించింది. దీనివల్ల పథకాలు లబ్ధి పొందకుండా దూరం అవుతారని, ఇక అర్హులందరినీ అందే విధంగా ఇక డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్లికేషన్ చేసినప్పుడు తగిన అధికారులు సూచనలు తప్పులు దొర్లే వారికి ఇక డైరెక్ట్గా ఫోన్ చేసి సరైన వివరాలు అందించాలని ఇక అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే ఎవరు కూడా కంగారు పడకండి, కొత్త వారిని పాత వారికి ఇక అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక మరి ఈ నెల ఎంత పెన్షన్ ఇస్తారనేది ఇక ఏ చిన్న అప్డేట్ వచ్చిన వీడియో రూపంలో మీకు అందిస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.